హలో ఎవ్రీబడి. వెల్కమ్ టు జస్ట్ శాండీ వ్లాగ్స్. లాస్ట్ ఫ్యూ వీక్స్‌గా చూస్తున్నట్లయితే నేను ఉదయపూర్ షార్ట్స్ అనేవి అప్‌లోడ్ చేస్తున్నాను కదా! చాలామంది బడ్జెట్ ఎంత, ఐటినరీ క్లియర్‌గా మెన్షన్ చేయండి. ఒక ఫుల్ వీడియో అప్‌లోడ్ చేయండి అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. సో, హియర్స్ ఎ డీటెయిల్డ్ వీడియో. చాలా రోజుల నుంచి ఒక లాంగ్ వీడియో అయితే అప్‌లోడ్ చేయలేదనమాట. ఫుల్ బిజీ విత్ వర్క్, ట్రావెల్, సో, ఎడిటింగ్ ఇవన్నిటికి అసలు టైమే దొరకలేదు. సో, ఫైనల్లీ ఉదయపూర్ వీడియో ఈస్ ఫర్ యూ. సో, మేమైతే లాంగ్ వీకెండ్‌కి ఉదయపూర్ ప్లాన్ చేసుకున్నాము. సో, మేమైతే పొద్దున్నే బయలుదేరిపోయాము ఎయిర్‌పోర్ట్‌కి. సో, దిస్ ఈస్ బెంగుళూరు టెర్మినల్ 2 ఎయిర్‌పోర్ట్ అనమాట. సో, ఫస్ట్ లగేజ్ అంతా చెక్ ఇన్ చేసేసి, సో, క్యాబిన్ బ్యాగ్స్ అవన్నీ కూడాను చెక్ చేసేసి, ఇంకా ఫైనల్లీ బోర్డింగ్ పాస్ తీసుకొని కాసేపు రిలాక్స్ అవుదామని చెప్పైతే కూర్చున్నాము. అండ్ చాలా సార్లు నేను మెన్షన్ చేశాను. మనకి ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తే లాంజ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఎ క్రెడిట్ కార్డ్ హోల్డర్. సో, మీ కార్డ్‌కి డెఫినెట్‌లీ లాంజ్ యాక్సెస్ ఉంటుందనమాట. ఒకసారి చెక్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్లి కూడాను. సో, మీరు కనుక క్రెడిట్ కార్డ్ క్యారీ చేసుకొని వెళ్తే మీ కార్డ్‌కి లాంజ్ యాక్సెస్ ఉందో లేదో అక్కడ చెక్ చేస్తారు. మేమైతే హెచ్‌డీఎఫ్‌సీ డైనర్స్ క్లబ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాము. యూజువల్లీ మనం ట్రావెలింగ్‌కి వెళ్ళేటప్పుడు పొద్దున్న 2కి, 3కి అలా బయలుదేరిపోతూ ఉంటామనమాట. సో, ప్రాపర్‌గా ఫుడ్ అవన్నీ కూడాను క్యారీ చేయలేము. బికాస్ ఆఫ్ లగేజ్ ఆర్ వాటెవర్. సో, అక్కడికి వెళ్ళి మనం హ్యాపీగా రిలాక్స్ అయ్యి లాంజ్‌లో మనకి నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా మనం రెస్ట్ కూడా తీసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు, స్లీపింగ్ పాడ్స్ ఉంటాయి. సో, కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. లాంజ్ యాక్సెస్ మీకు కనుక మీ క్రెడిట్ కార్డ్‌కి ఉంటే డెఫినెట్‌లీ యుటిలైజ్ చేసుకోండి. మోస్ట్‌లీ మనం ఫ్లైట్ బోర్డ్ అవుతాం కదా! లైక్ సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి వెళ్ళినప్పుడు ఆ సోర్స్‌లో అయితే సోర్స్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే మనకి లాంజ్ యాక్సెస్ ఉంటాయి. సో, మేమైతే ఇప్పుడు టెర్మినల్ 2లో ఉన్న ఎయిర్ ఇండియా లాంజ్‌కొచ్చేసాము. ఇక్కడ బుఫే ఉంటుంది. అన్‌లిమిటెడ్ అనమాట. అండ్ ఇండియన్ వెరైటీస్ లైక్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్‌తో పాటు కాంటినెంటల్ డిషెస్ కూడా ఉంటాయి. అండ్ అబ్రాడ్ నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, సో, బ్రెడ్, బటర్, జామ్, టోస్ట్స్, సో, బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్స్ ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. సో, మనం ప్రాపర్‌గా మనకి నచ్చినంత ఫుడ్ మనమైతే తినేసి కాసేపైతే లాంచ్‌లో రిలాక్స్ అవ్వచ్చు. నేను టెర్మినల్ 2 ఎయిర్‌పోర్ట్‌కి రావడం ఇది ఫస్ట్ టైమ్ ఆర్ సెకండ్ టైమ్ అనుకుంటాను. చాలా బావుంది. అసలు టెర్మినల్ 1కి, టెర్మినల్ 2కి సంబంధమే లేనట్టుంది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. సో, డెకరేషన్ గానివ్వండి, అసలు లోపల లైట్ సెట్టింగ్ గానివ్వండి, అసలు ఆ ఇంటీరియర్ అంతా కూడాను ఒక ప్రీమియం లెవెల్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. అండ్ లాంచ్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఫైనల్లీ వి బోర్డెడ్ ద ఫ్లైట్. అండ్ ఇంకొన్ని అవర్స్‌లో ఉదయపూర్‌లో అయితే ల్యాండ్ అయిపోతాము. సో, ఉదయపూర్‌లో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ మేము హోటల్ చెక్ ఇన్ చేయడానికైతే వెళ్ళిపోయాము. సో, మేము హాస్టల్ తీసుకున్నామనమాట. ఉదయపూర్‌లో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే ఒక 1 మంత్ ముందు నుండే హోటల్స్ బుక్ చేసుకోవడం స్టార్ట్ చేసాము. బట్ లాంగ్ వీకెండ్ కాబట్టి అప్పటికే అన్ని లేక్ సైడ్ హోటల్స్ ఫుల్ అయిపోయాయి. సో, మాకు హాస్టల్ దొరికింది. సో, హాస్టల్ యాక్చువల్లీ బ్యాక్ ప్యాకర్స్ వీళ్ళు ఉంటారు కదా! సో, బంక్ బెడ్స్‌తో ఉంటుందనమాట. సింగిల్ బెడ్స్. బట్ ఈ ఉదయపూర్ హాస్టల్‌లో కపుల్ రూమ్ కూడా ఉంది. సో, ఫార్చునేట్‌లీ మేము కపుల్ రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ లేక్ సైడ్ వ్యూ మా రూమ్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో అసల పొద్దున్నే లేచాక ఈ వ్యూ అండ్ నైట్ టైమ్ కూడాను ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్స్ మొత్తం లైట్ డెకరేషన్‌తోని చాలా ఆసమ్‌గా ఉంది. అండ్ ఆబ్వియస్‌లీ రిమైనింగ్ టీవీ, సోఫా అలానే మనం ఐరన్ చేసుకోవడానికి ఒక టేబుల్ అండ్ కర్టెన్స్‌తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద రూమ్ ఈజ్ వింటేజ్ స్టైల్ దట్ రాజస్థానీ డెకార్ లుక్ అనమాట. క్విక్‌గా రెడీ అయిపోయి ఇంక మా డే 1 స్టార్ట్ చేయడానికైతే బయలుదేరాము. బట్ ఏదైనా తినేసి కొంచెం బయలుదేరితే ఎనర్జిటిక్‌గా ఉంటది కదా! అని చెప్పేసి హాస్టల్‌లో ఉన్న రెస్టారెంట్‌కే వెళ్ళాము. బట్ ప్రైజెస్ వర్ టూ హై అండ్ ఎవ్వరు అక్కడ ప్రిఫర్ చేయట్లేదనమాట. అండ్ బట్ వ్యూ అయితే మాత్రం బావుంది. సరేలే ఇంకా ఆ దారిలో ఏమైనా ఫుడ్ ఆప్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి స్కూటీ రెంటల్ తీసుకొనైతే బయలుదేరిపోయాము. సో, మీరు స్టే ట్యూన్డ్. లైక్ నేనైతే ఐటినరీ, బడ్జెట్ అంతా కూడాను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కొంచెం లాంగ్‌గా ఉండబోతుంది. సో, డే 1 మేము చెక్ ఇన్ చేసేసి ఫ్రెష్ అయ్యి ఇక్కడికొచ్చేసరికే 1 గంట అలా అయిందనమాట. సో, ఇక్కడ మనకి ఇలా రాజస్థానీ స్నాక్ కౌంటర్స్ అలా ఉన్నాయి. కొంచెం స్నాక్ తినేసాము. మా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి కర్ణీమాత రోప్‌వే. సో, హ్మ్. ఈ ప్లేస్ నుండి కేబుల్ కార్‌లో మనకి రోప్‌వే గుండా తీసుకెళ్తారనమాట. సో, చాలామంది కేబుల్ కార్ ఎక్స్‌పీరియన్స్ చేసే ఉంటారనుకుంటున్నాను. నాకిది ఫస్ట్ టైమ్ అనమాట కేబుల్ కార్ ఎక్స్‌పీరియన్స్. వ్యూస్ అయితే స్టన్నింగ్‌గా ఉన్నాయి. అక్కడ
దిగేసి టెంపుల్‌కి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇదే అన్నమాట కర్ణీమాత టెంపుల్. ఇక్కడ నుండి వ్యూస్ అయితే ఆసమ్. మనకి ఎంటైర్ ఉదయపూర్ కనిపిస్తుంది. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తున్న హిల్స్ అరావలి మౌంటైన్స్ అన్నమాట. మేము ఈవినింగ్ టైమ్ వచ్చాం కాబట్టి ఆ గాలికి, ఆ స్టన్నింగ్ వ్యూస్‌కి, ఈవెన్ సన్‌సెట్ అవుతున్న టైంలో ఆ గోల్డెన్ అవర్ అసలు బ్యూటిఫుల్‌గా ఉంది. మాటల్లో చెప్పలేను. అండ్ ఎంతవరకు వీడియోలో క్యాప్చర్ అవుతుందన్నది కూడా నేను చెప్పలేను. బట్ రియల్‌గా మనం ఐస్‌తో చూసినప్పుడైతే నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. లేక్ కనిపిస్తూ, లేక్ వెనక మనకి ఫుల్ మౌంటైన్స్ కనిపిస్తూ, అసల ఒక హై ఆల్టిట్యూడ్‌లో ఉన్నాం కదా! అసలు బ్యూటిఫుల్ ఫీలింగ్ అన్నమాట. మేమైతే ఒక క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసామనైతే చెప్తాను. చాలా ఎంజాయ్ చేసాము. ఈ వ్యూస్ అనేవి స్టన్నింగ్ అసలు. యాక్చువల్లీ కర్ణీమాత రోప్‌వే దగ్గర మనకి 40 మినిట్స్ వెయిట్ టైమ్ ఉంటుంది. కేబుల్ కార్ ఎక్కడానికని చెప్తారు గానీ, ఒక 3-4 అవర్స్ వెయిట్ చేయిస్తారనమాట. అండ్ ఫుల్ క్రౌడ్. మేము యాక్చువల్లీ ఫ్రైడే వచ్చాం. ఫ్రైడే కూడా అంత క్రౌడ్ ఉంది. సో, బెటర్ మీరు కర్ణీమాత రోప్‌వే విజిట్ చేయాలి అనుకుంటే చాలా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి. ఎర్లీ అవర్స్‌లో సో దట్ మీకింత వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మేమైతే 3 అవర్స్ వరకు వెయిట్ చేసాము. బట్ వన్స్ ఆ కర్ణీమాత టెంపుల్‌కి వెళ్లి ఆ వ్యూస్ అన్నీ చూసాక కూడా అసల ఆ వెయిటింగ్ ఫీలింగ్ అనేది మొత్తం పోయింది. ఇట్స్ టోటలీ వర్త్ ద వెయిట్, టైమ్ అంతా అన్నమాట. సో, ఇంకా టెంపుల్ దర్శనం కూడా చేసుకున్నాము. సో, ఆ టెంపుల్ దగ్గరే మనకి ఉదయపూర్ రిలేటెడ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తో పాటు ఇలా కీ చైన్స్ ఇట్లా చిన్న చిన్నవి అమ్ముతున్నారనమాట. మేమెక్కడికెళ్ళినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేసుకోవడం మాకలవాటు. సో, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కలెక్ట్ చేసుకొని, ఇంకా ఈ కర్ణీమాత రోప్‌వే నుంచి మళ్ళీ సేమ్ ఆ కేబుల్ కార్‌లోనే డౌన్‌కి దిగి మేము బైక్ అక్కడే పార్క్ చేసాము స్కూటీ. సో, అది తీసుకొనైతే ఇట్లా వస్తున్నప్పుడు ఒక ఘాట్ దగ్గర ఆగాము. ఇదసలు మా ప్లాన్‌లోనే లేదు. దూద్ తలై అనమాట ఈ ఘాట్. ఇక్కడ బ్యూటిఫుల్ సన్‌సెట్ చూసాము. అసలు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్ అంటారు కదా! సో, కొన్ని ఆఫ్ బీట్ ప్లేసెస్ చాలామంది ఐటినరీలో కవర్ చేయరు. ఇక్కడ దూద్ తలై ప్లేస్‌లో జిప్ లైన్ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటారు. మేము జిప్ లైన్ చాలా ఏరియాస్‌లో చేశామని చెప్పేసి, ఇంకా ఇక్కడ జిప్ లైన్‌కి ఆగలేదు. బట్ సన్‌సెట్ హియర్ వాస్ సో బ్యూటిఫుల్. సన్‌సెట్ చూసి మోమోస్ తినేసి ఇంకా రిటర్న్ అవుతునేటప్పుడు రామ్ ఘాట్ అని చెప్పి ఒక ప్లేస్ కనిపించింది. ఇది కూడా ఆఫ్ బీటే. మా ఐటినరీలో అసలు లేనే లేదు. ఈ రామ్ ఘాట్ అనేది ఒక చాలా చిన్న టెంపుల్. బట్ మనకి లేక్ పైన ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ మెట్ల వరకు కూడా లేక్ వాటర్ వస్తూ ఉంటుంది. లిటరల్లీ లేక్ మధ్యలో ఉన్న టెంపుల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ ప్లేస్ నుండి వెళ్ళాక డిన్నర్‌లోకి రాజస్థానీ స్పెషల్ దాల్ బాటి చూర్మా థాలీ అయితే ఆర్డర్ చేసాము. ఇందులో శనగపిండి వడియాలతో చేసిన కర్రీ, వెల్లుల్లి పికిల్, దాల్, లిట్టి చోఖా, బటర్ మిల్క్ పాపడ్ అండ్ గోంతో చేసిన లడ్డు అన్నమాట. సో, చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, డిన్నర్ చేసేసి మా డే 1 అయితే ఎండ్ చేసేసాము. మా రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. నైట్ వ్యూ అసలు చాలా బ్యూటిఫుల్ అండ్ డ్రీమీగా ఉంది. ఇంకా ఫుల్‌గా పడుకొని రెస్ట్ తీసుకొని డే 2 ఫ్రెష్‌గా స్టార్ట్ చేసాము. వెంటనే రెడీ అయిపోయి సజ్జన్‌గఢ్ ప్యాలెస్ చూడడానికైతే వెళ్తున్నాము. మనకి ఉదయపూర్‌లో ఏ ప్లేసెస్ అయినా ఒక 5 కిలోమీటర్స్ రేడియస్ లోపలే ఉంటాయి. బట్ దిస్ సజ్జన్‌గఢ్ ప్యాలెస్ ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది సిటీ సెంటర్ నుండి. సో, మేమెప్పుడు ట్రావెల్ చేసినా సరే, మేము ప్రాపర్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తాము. సో దట్ లంచ్ కొంచెం అటు ఇటు అయినా సరే ఆల్మోస్ట్ స్కిప్ చేసే పరిస్థితి వచ్చినా సరే ప్రాబ్లమ్ ఉండదు. మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చని చెప్పేసి ఆన్ ద వే టు సజ్జన్‌గఢ్ ప్యాలెస్ మేము ఒక బ్యూటిఫుల్ రెస్టారెంట్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసాము. ఎంత మంచి ఆప్షన్స్ ఉన్నాయంటే ప్రాపర్ రాజస్థానీ స్టైల్ అన్నమాట. ఆలూ పరాఠా, నెక్స్ట్ ప్యాజ్ కచోరీ, పోహా ఇవన్నీ కూడా తిన్నాము. అన్నీ ఫస్ట్ ఒక్కొక్క ప్లేట్ ఆర్డర్ చేసేసి టేస్ట్ బావుంటే ఇంకొక ప్లేట్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఆలూ పరాటా హియర్ వాస్ టూ డామ్ గుడ్. మా వారైతే బటర్ అప్లై చేసి ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు ఆలూ పరాటాకి. అండ్ పోహా అయితే ఇక్కడ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకునే పోహా లాగా ఉండదు. ప్లెయిన్ పోహాలోని మిక్స్చర్ యాడ్ చేసి, కొంచెం చాట్ మసాలా లాంటిది యాడ్ చేసి, ఆనియన్స్ యాడ్ చేసి ఇస్తారు. అండ్ రాజస్థానీ స్పెషల్ ప్యాజ్ కచోరీ ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇంకా బాగా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి సజ్జన్‌గఢ్ ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నామనమాట. టికెట్ తీసుకున్నాము. సో, టికెట్ డీటెయిల్స్ అనేవి ఆ బోర్డ్‌లో బ్యానర్‌లో కనిపిస్తున్నాయి కదా! సో, అక్కడి నుండి మేమైతే స్కూటీ ఎలానో రెంటల్ తీసుకున్నాం కాబట్టి స్కూటీలోనే డ్రైవ్ చేసుకుంటూ సజ్జన్‌గఢ్ ఫోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మా స్కూటీ పార్క్ చేసేసి చాలా సేపయితే సజ్జన్‌గఢ్ ఫోర్ట్ నుండి వ్యూ ఎంజాయ్ చేశామనమాట. అసలు ఉదయపూర్ ఈస్ ఫుల్ విత్ వ్యూస్. అసలు మీరు ఏ ప్లేస్‌లో అయినా ఆగొచ్చు. ఆ ప్లేస్‌లో మీకొక బ్యూటిఫుల్ సన్‌రైజ్ కానీ, సన్‌సెట్ కానీ, లేకపోతే కొంచెం ఫోర్ట్స్, ప్యాలెసెస్‌కి వెళ్తే అక్కడి నుంచి బ్యూటిఫుల్ ఉదయపూర్ సిటీ అంతటిని చూడొచ్చు.
ఉదయపూర్‌లో మీరు ఏ ప్లేస్‌లో ఆగినా అదొక వ్యూ పాయింట్. ఎక్కడ ఉన్నా సరే అదొక లేక్ వ్యూ అన్నమాట. సిటీ ఆఫ్ లేక్స్ అని ఊరికే అన్నారా మరి. ఎక్కడ చూస్తే అక్కడ లేక్స్ అసలు. అండ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది సజ్జన్‌గఢ్ ఫోర్ట్ అన్నమాట. మాన్సూన్ ప్యాలెస్ అని కూడా అంటారు. సో, ఇది యాక్చువల్లీ ఎందుకు చేశారంటే మాన్సూన్ సీజన్‌లో మబ్బుల్లో ఈ ప్యాలెస్ ఉన్నట్టు కనిపిస్తుందన్నమాట. లిటరల్లీ సో, మబ్బుల మధ్యలో ఉంటుంది. ఈ ఫోర్ట్ యాక్చువల్లీ చిన్నదే. బట్ మనకి వ్యూ అయితే మాత్రం చాలా బావుంటుంది. సో, ఒరిజినల్ ఫోర్ట్ ఏదైతే ఉందో చాలా చిన్నది. బట్ ఏరియా అంతా కూడా బాగా వైడ్ స్ప్రెడ్ అయ్యి ఉండడం వల్ల మనకక్కడి నుండి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో, మీరిక్కడి నుండి చూస్తే వెనకంతా ఆరావళి మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఉదయపూర్‌లో సిటీ సైడ్ అంటే టౌన్ సైడ్ కనిపిస్తుంది. అలానే రూరల్ ఏరియా సైడ్ కూడా మొత్తం కనిపిస్తుంది. మనకి ఫీల్డ్స్ అండ్ ఫార్మింగ్ అన్నీ కూడాను. హ్యాపీగా అక్కడ కూర్చొనైతే టైమ్ స్పెండ్ చేశాము. వి బిలీవ్ ఇన్ స్పెండింగ్ టైమ్ లైక్ బర్త్‌డేస్‌కి కానీ, యానివర్సరీస్‌కి కానీ నార్మల్ టైమ్స్‌లో మేము ప్లాన్ చేసుకుంటున్నవి మోస్ట్‌లీ పోస్ట్‌పోన్ ఆర్ క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. బట్ బర్త్‌డేస్ ఆర్ యానివర్సరీ ట్రిప్స్ అనేవి మోస్ట్‌లీ క్యాన్సిల్ చేయడానికైతే ట్రై చేయమనమాట. బికాస్ దోస్ ఆర్ స్పెషల్ డేస్. ఆ స్పెషల్ డేస్‌లో మనం ఏదైనా స్పెషల్ చేయాలి అని అనుకుంటాం కాబట్టి అండ్ ట్రిప్స్‌కి వెళ్ళడం డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూడడం నిజంగా ఒక ఎంపవరింగ్ ఫీలింగ్ ఇస్తుందన్నమాట. యూ గ్రో విత్ టైమ్ అంటే ప్రతి ప్లేస్ ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. అండ్ ఆ ప్లేస్‌లోని మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఆ మెమోరీస్ అనేవి మీతో క్యారీ అవుతూ ఉంటాయి. సో, నేను కూడా అలానే క్యాప్చర్ చేసుకుంటూ ఉంటున్నాను. సో, మీరు ఎవరైనా రిలేట్ అయితే కామెంట్ చేసేయండి. ఈ ఫోర్ట్‌లో మనకి రాజస్థానీ రాజులందరి ఫోటోస్ అవన్నీ కూడాను మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ నుండి కూడా వ్యూ అయితే చాలా బావుంది. సో, మాన్సూన్ సీజన్‌లో మీకు ఈ విండో నుండి వ్యూ అంతా కూడా ఫుల్ మబ్బులు పాస్ అవుతూ భలే కనిపిస్తుంది. అండ్ ఫైనల్ వ్యూ అన్నమాట. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. ఇక్కడ నుండి కూడా మనం ఫుల్‌గా ఉదయపూర్ సిటీ మొత్తాన్ని కూడా చూడొచ్చు. సో, ఫైనల్లీ మాన్సూన్ ప్యాలెస్ విజిట్ కంప్లీట్ చేసాము. అన్ని వ్యూ పాయింట్స్ కవర్ చేసాము. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఈ ప్లేస్‌కి టాటా చెప్పేసి బయలుదేరుతునేటప్పుడు సజ్జన్‌గఢ్ ప్యాలెస్‌లోనే ఇట్లా ఒక పార్క్‌లా ఉంటుంది. ఇక్కడ ఫుల్ కోతులన్నమాట. సో, కాసేపయితే అందరిని ఇబ్బంది పెట్టాయి. తరువాత ఇంకా అక్కడి నుండి బాహుబలి హిల్స్ వెళ్ళడానికైతే బయలుదేరిపోతున్నాము. సో, లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఫుల్‌గా మీకు కొండలు, లేక్స్ అవన్నీ కనిపిస్తుంది కదా! ఎంటైర్ ఉదయపూర్ సిటీ ఇలానే ఉంటుంది. సో, బాహుబలి హిల్స్‌కి వెళ్ళే దారిలో మేము ఇంకొక ఆఫ్ బీట్ ప్లేస్ అయితే ఎక్స్‌ప్లోర్ చేసాము. అదే బడి లేక్. సో, ఈ లేక్ గురించి కూడా అసలెవ్వరికీ తెలీదు. లైక్ ఐటినరీ ప్రిపేర్ చేసేవాళ్ళు లైక్ సోషల్ మీడియాలో అంతా కూడా పెద్ద పెద్ద ప్లేసెస్ గురించి మాట్లాడుతూ ఉంటారు గానీ, ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ చాలా తక్కువ మంది జనాలనమాట. జస్ట్ రూ. 10 టికెట్. ఈ బడి లేక్ పార్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ ఘాట్స్ లాగా అరేంజ్ చేశారు. సో దట్ మనం ఏ ఘాట్ దగ్గరైనా కూర్చొని హ్యాపీగా మౌంటైన్ వ్యూస్, లేక్ వ్యూస్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కనుక బాహుబలి హిల్స్ విజిట్ చేస్తే ఉదయపూర్ వెళ్ళేటప్పుడు దారిలో బడి లేక్ విజిట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా బడి లేక్ చూసేసాక బాహుబలి హిల్స్‌కి అయితే బయలుదేరాము. బాహుబలి హిల్స్ ఎంత దూరం అనుకున్నాం గానీ సిటీ సెంటర్ నుండి మనకి సజ్జన్‌గఢ్ ఫోర్ట్‌కెళ్తాం కదా! సో, సజ్జన్‌గఢ్ ఫోర్ట్ నుంచి రిటర్న్ అవుతునేటప్పుడు లెఫ్ట్ తీసుకుంటే బాహుబలి హిల్స్‌కి వెళ్ళిపోవచ్చు. సో, ఇది గూడా మా ప్లాన్‌లో లేకుండే ఎంత దూరమేమో అని చెప్పేసి మేము క్యాన్సిల్ చేసేసుకున్నాము. బట్ మేము జాస్టల్ తీసుకున్నాం కదా! సో, జాస్టల్ వాళ్ళు చెప్పారనమాట బాహుబలి హిల్స్ విజిట్ చేయడం బావుంటదని చెప్పి. చాలామంది ఇక్కడ సన్‌రైజ్ చూడడానికొస్తారు. బట్ నేను సజెస్ట్ చేస్తానేంటంటే సన్‌రైజ్ కోసం ఎర్లీ మార్నింగ్ లేచి రాకుండా నార్మల్ టైమ్‌లో లైక్ మీకెప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రండి. విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అయితే చూస్తారు. ఇంకా మనం హిల్ కంప్లీట్ చేయనే లేదు. అప్పుడే ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనిపించింది. ఒక 20 మినిట్స్ ట్రెక్ ఉంటుందన్నమాట బాహుబలి హిల్స్‌కి. సో, 20 మినిట్స్ ఒక షార్ట్ ట్రెక్ తీసుకొని వెళ్తే బ్యూటిఫుల్ వ్యూస్ చూడొచ్చు. అండ్ ఈ లైక్ దిస్ ఈస్ ద బాహుబలి హిల్ 4 వైపులా లేక్ చుట్టుముట్టి మధ్యలో హిల్ ఉంటుందన్నమాట. చూడ్డానికైతే చాలా ఆసమ్ ఉంటుంది. ఇప్పుడు ఉదయపూర్ వెళ్ళినప్పుడు చేయకూడని కొన్ని మిస్టేక్స్ చెప్తాను. అది నోట్ చేసుకోండి. ఎవరైనా ఉదయపూర్ ప్లాన్ చేసుకుంటే అస్సలు వీకెండ్స్‌లో ప్లాన్ చేసుకోవద్దు. బికాజ్ ఉదయపూర్ ఈస్ లైక్ ఎ హైలీ ప్రమోటెడ్ ఏరియా అన్నమాట. చాలా కాంటెంట్ క్రియేటర్స్ కానీ అండ్ చాలా మూవీస్‌లో గానీ ఇది బాగా హైప్ అయింది. రీల్స్‌లో కానీ సోషల్ మీడియా ఆల్ ఓవర్ అండ్ చాలా ఎక్కువ మంది క్రౌడ్ వస్తూ ఉంటారు ఉదయపూర్ చూడడానికి. అండ్ సిటీ సెంటర్‌లో అయితే మనం స్కూటీ పార్క్ చేయలేము. స్కూటీ కనీసం మనం లైక్ డ్రైవ్ కూడా చేయలేము. ఇసకేసినా రాలనంత జనం ఉంటారు. చాలా సన్నని దారులనమాట. లైక్ స్ట్రీట్స్ ఆర్ వెరీ నారో
అంటే నారో స్ట్రీట్స్‌లో మనం రోడ్ కూడా క్రాస్ చేయలేము. అంత క్రౌడ్ ఉంటారు. బట్ ఈరోజు యాక్చువల్లీ సాటర్‌డే అనమాట మేము ఇది విజిట్ చేయడం. సో, మేము సిటీ సెంటర్ బయట ప్లాన్ చేసుకున్నాం. సో, సజ్జన్‌గఢ్ ప్యాలెస్ కానివ్వండి, ఐ మీన్ మాన్సూన్ ప్యాలెస్ కానివ్వండి, బాహుబలి హిల్స్ కానివ్వండి, సిటీ సెంటర్‌కి ఔట్ సైడ్ అనమాట. సో, మేము హ్యాపీగా ఆ క్రౌడ్‌నైతే ఎస్కేప్ అయిపోయాము. అండ్ పహాడీ మ్యాగీ అయితే వ్యూ ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. దిస్ వాస్ ద బెస్ట్ మీల్. లైక్ మేము ఉదయ్‌పూర్‌లో ఎంజాయ్ చేసిన బెస్ట్ మీల్ ఇది. వేడి వేడి మ్యాగీ పొగలు కక్కుతూ అసలు ఆ వెజ్జీస్ అన్నీ యాడ్ చేసి ఇచ్చారు. అండ్ లేక్ వ్యూ, మౌంటైన్ వ్యూ చూస్తూ అయితే మ్యాగీ తినేసాము. అండ్ ట్రెక్ డౌన్ చేసి కిందకొచ్చాక జామకాయలు కూడా తిన్నామనమాట. సో, ఈరోజైతే లైక్ డే 2 అయితే మేము లంచ్ మోస్ట్‌లీ స్కిప్ చేసేసాము. అండ్ రిటర్న్ వస్తునేటప్పుడు ఈ వ్యూ పాయింట్ అయితే కనిపించింది. ఇది ఫతే సాగర్ లేక్ అన్నమాట. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో యాజ్ యూజువల్ అరావలి మౌంటైన్స్, ఫతే సాగర్ లేక్. ఈ ఫతే సాగర్ లేక్‌లో చాలా మంది బోటింగ్ కూడా చేస్తూ ఉంటారు. మేమైతే నెక్స్ట్ డే లేక్ పిచోలా బోటింగ్ బుక్ చేసుకున్నామని చెప్పి ఫతే సాగర్ బోటింగ్ అయితే స్కిప్ చేసేసాము. ఇట్ వాస్ సో డ్రీమీ. ఈవినింగ్ సన్‌సెట్ టైమ్స్‌లో చాలా మంది ఆగుతున్నారు. అండ్ మా బ్యాక్ సైడ్ అయితే సన్‌సెట్ అవుతుంది. ఇది చూసారు కదా! ఇది సిటీ సెంటర్ పరిస్థితి అన్నమాట. ఇసకేసిన రాళ్ళనంత జనం. నెక్స్ట్ మేము బాగోర్ కి హవేలీ అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. సో, చెయ్యకూడని సెకండ్ మిస్టేక్ ఏంటి అంటే బాగోర్ కి హవేలీ టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోవడం. మేమైతే ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకున్నాం కాబట్టి హ్యాపీగా క్రౌడ్ అంతా ఎస్కేప్ అయిపోయి మా షో టైమింగ్ కల్లా మేము వచ్చేసాము. సో, ఈ బాగోర్ కి హవేలీలో ఫోక్ డాన్స్ షో అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ డే అన్నమాట. సో, ఈవినింగ్ స్లాట్స్ ఉంటాయి. 5-6 6-7 7-8 అని చెప్పేసి. మేము ఐ థింక్ 7-8 షోకి వెళ్ళాము. సో, మీరు కనుక ఇక్కడ టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోతే మాత్రం లాంగ్ లైన్స్‌లో వెయిట్ చేయాల్సొస్తది. అండ్ బ్యూటిఫుల్ డాన్స్ ఫార్మ్స్ లైక్ రాజస్థానీ కల్చరల్ హెరిటేజ్ డాన్స్ ఫార్మ్స్ అన్నీ కూడాను హ్యాపీగా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఒక 1 అవర్ పాటు. ఇట్ వాస్ సో సో బ్యూటిఫుల్. ఐ మీన్ ఉదయ్‌పూర్ వస్తే మాత్రం ఈ బాగోర్ కి హవేలీ షో ఆహ్, ధరోహర్ ఫోక్ డాన్స్ అని ఉంటుంది. అదైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ధరోహర్ ఫోక్ డాన్స్ వెబ్‌సైట్‌లో టికెట్స్ బుక్ చేసుకుంటే బెటర్ అన్నమాట. ఐ థింక్ ₹125 పర్ పర్సన్ ఉంటుంది. అండ్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. 1 అవర్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసాము. అండ్ కమింగ్ టు డే 3. సో, డే 3 మా యానివర్సరీ రోజనమాట. సో, అందుకే ఫస్ట్ ఒక టెంపుల్‌తో అయితే స్టార్ట్ చేసాము. జగదీష్ టెంపుల్ అని చెప్పి ఉంటుంది. విష్ణు టెంపుల్ అన్నమాట. సో పొద్దున్నే టెంపుల్ విజిట్ చేసి వస్తే ఆ ఫీలింగ్ అనేది చాలా కామింగ్‌గా ఉంటుంది. అండ్ చాలా మంచిగా అనిపిస్తుందనమాట. అండ్ మేము రాజస్థాన్ లైక్ ఉదయ్‌పూర్‌లోని జాన్యురీ టైంలో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి అనుకున్నాము. అందుకే మేము స్వెటర్స్ కానీ, జాకెట్స్ కానీ ఏమి క్యారీ చేయలేదు. అదొక మేము చేసిన పెద్ద మిస్టేక్. ఉదయ్‌పూర్ వాస్ సో సో కోల్డ్. అంటే కంటిన్యూయస్‌గా ఈ 3 డేస్ నా ముక్కంతా కూడా ఒక జోకర్ ముక్కులాగా వాచిపోయిందనమాట. రెడ్‌గా అయిపోయి సో, లైక్ అక్కడ షాల్స్ అన్నీ కూడా దొరుకుతాయి. సో, షాల్స్‌తో కొంచెం మేనేజ్ చేసాము. అండ్ స్కూటీలోనే తిరుగుతాం కాబట్టి ఫుల్ కోల్డ్ అనమాట. అండ్ మార్నింగ్స్ అనేవి మేము మోస్ట్‌లీ 8 తర్వాతే స్టార్ట్ చేసాము. బట్ ఈరోజు ఫైనల్ డే ఇన్ ఉదయ్‌పూర్ అండ్ మా యానివర్సరీ కూడా కాబట్టి కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ చేసి టెంపుల్ విజిట్ చేసుకున్నాము. టెంపుల్ ఆర్కిటెక్చర్ వాస్ సో బ్యూటిఫుల్. సో, జగదీష్ టెంపుల్ విజిట్ చేసుకున్నాక అక్కడి నుండి లేక్ పిచోలాకి వెళ్ళిపోయాము. సో, లేక్ పిచోలాలో బోటింగ్ కోసం అయితే టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ మేము చేసిన ఒక మిస్టేక్ ఏంటి అంటే యాక్చువల్లీ లేక్ పిచోలా బోటింగ్‌కి వెళ్ళిపోయాము. అలా కాకుండా సిటీ ప్యాలెస్‌కి వెళ్తే సిటీ ప్యాలెస్ నుండి బోటింగ్ ఉంటుంది. ఆ బోట్ కనుక మీరు తీసుకున్నట్లయితే జగమందిర్ ప్యాలెస్ వరకు తీసుకెళ్తారు. సో, మీరు జగమందిర్ ప్యాలెస్ అనేది ఒక లేక్ మధ్యలో ఉన్న ప్యాలెస్ అన్నమాట. ఆ ప్యాలెస్ దగ్గర దిగి మీరు చక్కగా ప్యాలెస్‌ని మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసి మళ్ళీ అదే బోట్‌లో సిటీ ప్యాలెస్‌కి రిటర్న్ రావచ్చు. ₹600 పర్ పర్సన్ టికెట్. సో, మాకు దాని గురించి తెలీదు. సో, మేమైతే లేక్ పిచోలాలో బోటింగ్ తీసుకున్నాము. సో, లేక్ పిచోలాలో మనకి వ్యూ పాయింట్స్ అన్నీ చూపిస్తారు. బట్ మనం జగమందిర్ ప్యాలెస్‌లో అయితే దిగలేమనమాట. సో, సమ్ ₹200 ₹250 ఉంటుంది లేక్ పిచోలా బోటింగ్ టికెట్. అండ్ సిటీ ప్యాలెస్ టికెట్ అయితే ₹600 ఉంటుంది. మేము అది మిస్ చేసేసాము. జగమందిర్ ప్యాలెస్ అయితే విజిట్ చేయలేకపోయాము. బట్ ఓకే. లైక్ మనం ఏదైతే ఎక్స్‌పీరియన్స్ చేస్తామో దాంతో హ్యాపీ అవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇది చూడలేకపోయాము అని చెప్పి బాధపడే కంటే కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది తాజ్ లేక్ ప్యాలెస్ అన్నమాట. సో, వన్ ఆఫ్ ద రిచెస్ట్ 5 స్టార్ హోటల్ రెస్టారెంట్స్ అది. ఇంకా బోటింగ్ చేస్తున్నప్పుడే మనకి సిటీ ప్యాలెస్, జగమందిర్ ప్యాలెస్ అన్ని వ్యూ కూడా కనిపిస్తుంటది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకా అక్కడే మేము పోహా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేసేసి సిటీ ప్యాలెస్‌కి బయలుదేరిపోయాము. సో, సిటీ ప్యాలెస్‌లోని మనకి 2 టైప్స్ ఆఫ్ టికెట్ ఉంటుంది. ఒకటి మ్యూజియం చూడడానికి టికెట్ ఉంటుంది. ఇంకొకటి మ్యూజియం చూడకుండా బయట నుండే సిటీ ప్యాలెస్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. మేమైతే మ్యూజియం టికెట్ కూడా తీసుకున్నాము. మా వారికి మ్యూజియం రిలేటెడ్ థింగ్స్ చూడడం బాగా ఇంట్రెస్ట్ అన్నమాట. సో, మేము కోల్‌కతా వెళ్ళినా, హైదరాబాద్
హైదరాబాద్ వెళ్ళినా, నెక్స్ట్ ఇప్పుడు ఉదయపూర్ వచ్చినా, సో ఎక్కడికైనా మ్యూజియం ఉంది అంటే మా వారు అసలు స్కిప్ చేయరు. సో బికాజ్ మ్యూజియంలోనే ఆ స్టేట్ యొక్క కల్చరల్ హెరిటేజ్ మొత్తం ఉంటుంది అని చెప్పి తను బాగా నమ్ముతారనమాట. ఇవన్నీ తనకు బాగా ఇంట్రెస్ట్. సో ఆ రోజుల్లో రాజుల కాలంలో యూజ్ చేసే డిఫరెంట్ డిఫరెంట్ వెపన్స్ కానివ్వండి, లైక్ డ్రెస్సెస్ కానివ్వండి, నెక్స్ట్ యాంటిక్ పీసెస్, ఇవన్నీ కూడాను మనకు మ్యూజియంలో చూడడానికి దొరుకుతుంది. సో మ్యూజియం బిట్స్ అయితే నేను ఎక్కువ యాడ్ చేయలేదు బికాస్ చాలా ప్లేసెస్లో హెవీ క్రౌడ్ ఉన్నారనమాట. బట్ సిటీ ప్యాలెస్ చాలా పెద్దది కాబట్టి క్రౌడ్ అంతగా తెలియదు, బట్ స్టిల్ ఇట్స్ క్రౌడెడ్. ఇది 4th ఫ్లోర్ ఆఫ్ సిటీ ప్యాలెస్. 4th ఫ్లోర్లో కూడా ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి. ఇట్స్ లైక్ ఒక పార్క్ లాగా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మీరు మ్యూజియం అంత ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మ్యూజియం టికెట్ స్కిప్ చేసేసి సిటీ ప్యాలెస్ బయట జస్ట్ విజిట్ చేయడానికి టికెట్ తీసుకుంటే సరిపోతుంది. ఉదయపూర్ వచ్చేటప్పుడు మాత్రం వీకెండ్స్ ప్లాన్ చేసుకోకుండా వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి. అలానే బాగోర్ కి హవేలీ ధరోహర్ ఫోక్ డాన్స్ ఏదైతే ఉంటుందో టికెట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ముందే, సో దట్ క్రౌడ్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి బాహుబలి హిల్స్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది స్కిప్ చేసేస్తూ ఉంటారు. అండ్ ఫోర్త్ థింగ్, మీరు ఐటినరీ ప్రిపేర్ చేసుకున్నప్పటికీ కూడా మీ ఐటినరీలో లైక్ మీ టైంలో కొంచెం టైం ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. సో దట్ ఐటినరీలో లేని కొత్త కొత్త థింగ్స్ కూడా మీకు ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరుకుతుంది. మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది సిటీ ప్యాలెస్ ఫుల్ లుక్ అన్నమాట. అండ్ సిటీ ప్యాలెస్ విజిట్ కంప్లీట్ అయ్యాక మేము ఏదైతే ప్లేస్లో రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ చేస్తామో అక్కడికే వెళ్ళి లంచ్ ఫినిష్ చేసేసాము. అండ్ వీడియో అయితే రికార్డ్ చేయలేదు. అండ్ ఇది మా లాస్ట్ స్పేస్, లైక్ లాస్ట్ ప్లేస్ టు విజిట్. అది సహేలియోంకి బారి. సో సహేలియోంకి బారి అంటే మన ఉదయ్పూర్లో ఆ టైంలో రాణులు అందరూ వాళ్ళ చెలికత్తెలతో వచ్చి చక్కగా రిలాక్స్ అయ్యి ఎంజాయ్ చేసే స్పాట్ అన్నమాట సహేలియోంకి బారి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరితోని కూర్చొని గాసిప్ చేసే స్పాట్ అని చెప్పొచ్చు. సో దిస్ ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్. మనకి రకరకాల ఫౌంటైన్స్ అనేవి పెట్టారు. అండ్ చాలా మంచి ఎస్థెటిక్, ఉదయపూర్ ఎస్థెటిక్ అంతా కూడా సహేలియోంకి బారి వస్తే కనిపిస్తుంది. మీకు ఇలాంటి గార్డెన్స్ ఇష్టం ఉంటే మాత్రం సహేలియోంకి బారి స్కిప్ చేయొద్దు. సో మేము ఇది లాస్ట్ ప్లేస్ కదా, ఒక కొంచెం రిలాక్స్డ్గా ఎంజాయ్ చేద్దామని చెప్పైతే వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అక్కడ, ఫ్లవర్స్ కానివ్వండి, గార్డెన్ కానీ, ఫౌంటైన్స్ కానీ. సో అలా మా ఉదయపూర్ ట్రిప్ అయితే ఎండ్ అయింది. కమింగ్ టు ఫుడ్, ఉదయపూర్లో ట్రై చేయాల్సిన ఫుడ్ గురించి అయితే చెప్తాను ఇప్పుడు. ఉదయపూర్లో 80 to 90% ఆఫ్ ద హోటల్స్ ప్యూర్ వెజ్ అన్నమాట. సో ఇక్కడ మేము ట్రై చేసిన దాల్ బాటి చూర్మా అయితే నెక్స్ట్ లెవెల్, మా వారికి చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ప్యాజ్ కచోరీ ఒకటి, పోహా, ఆలూ పరాఠా, ఇలాంటి నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అన్ని కూడా బాగా ఎంజాయ్ చేయండి. గోంద్ కి లడ్డు అని చెప్పి ఒక స్పెషల్ లడ్డు ఇస్తారు, దట్ వాజ్ ఆల్సో గుడ్. అండ్ నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే ఒక 10% ఆఫ్ ద హోటల్స్ లో లాల్ మాంసం దొరుకుతుంది, అది కూడా ట్రై చేయండి. సో ఇంకా మేము ఉదయపూర్ ట్రిప్ కి బాయ్ బాయ్ చెప్పేసి బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అన్నమాట. ఇప్పుడు ఉదయపూర్ బడ్జెట్ గురించి చెప్తాను. సో మేమైతే బెంగళూరు టు ఉదయపూర్ బోత్ సైడ్స్ ఫ్లైట్ తీసుకున్నాము. సో ఫ్లైట్ కాస్టెడ్ 22,000. అండ్ హాస్టల్లో రూమ్ 3 nights కోసం బుక్ చేసుకున్నాము. సో 15,000 అన్నమాట, లైక్ 13,000. సో ఓవరాల్ దట్ కేమ్ అరౌండ్ 35,000. అండ్ ఉదయపూర్లో మనకి షాపింగ్, ఫుడ్ అండ్ బోటింగ్ టికెట్స్, యాక్టివిటీ టికెట్స్ అన్నీ కలిపి ఇట్ కేమ్ అరౌండ్ 5 to 7K అని చెప్పొచ్చు. సో 40 to 42,000 లోపు హ్యాపీగా ఉదయపూర్ ట్రిప్ అయితే కవర్ చేసి రావచ్చు. ఒకవేళ మీరు కనుక ట్రైన్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినట్లయితే ఇంకో 10-15K అయితే తగ్గొచ్చు. సో ఉదయపూర్ ఈజ్ టోటలీ వర్త్ ఇట్. ఒక షార్ట్ ట్రిప్ కోసం 3 days కనుక మీరు స్పెండ్ చేసినట్లయితే హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. దాట్ వాజ్ అవర్ యానివర్సరీ ట్రిప్. అండ్ ఉదయపూర్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.